ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా పోలింగ్కు ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వార్ వన్ సైడ్గా కనబడుతున్నది. రాకేష్ రెడ్డికి భారీ మెజార్టీతోటి పట్టభద్రులందరూ పట్టం కట్టినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేసి మా కేసీఆర్ గారికి కానుక ఇస్తామని తెలియజేస్తున్నాము. అలాగే హైదరాబాద్ నుంచి కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ పట్టభద్రులందరూ మేధావులు మరొకసారి కేసీఆర్ గారిని బలపరుస్తూ కేసీఆర్ గారి బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు మా లింగాల్గన్పూర్ మండలంలో పట్టభద్రుల ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ లింగాల్గన్పూర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుంది. దీనికి ఇక్కడికి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు, ఈ రోజు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎలక్షన్ లో మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు బలపరిచినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి వ్యక్తి చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క మేధావులకు జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో భాగంగా ప్రతి ఒక్క మేధావి కూడా ఈ రోజు ఆలోచించి వాళ్ళే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా పోయినప్పుడు ఈసారి ఏనుగుల రాకేష్ రెడ్డికే మా నుంచి మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మంచి స్పందన మేధావుల దగ్గర నుంచి వస్తుంది. ఈ రోజు వార్ వన్ సైడ్ విధంగా మా లింగాల్గన్పూర్ లో ఉన్నటువంటి 1277 ఓట్లకు గాను ఇప్పటి వరకు 1677 ఓట్లకు గాను ఇప్పటి వరకు 50% పోలింగ్ అనేది జరుగుతుంది. ఇంకా కూడా నడుస్తుంది 4 గంటల వరకు. మేము పూర్తి స్థాయిలో 80% పోలింగ్ వచ్చే విధంగా మా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఆయన ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఉన్నోళ్ళంతా గట్టిగా ఈ రోజు ఒక కసితో ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే పనిచేస్తున్నారో ఆ విధంగా ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి కూడా ఉద్యమకారులు బయటకు వచ్చి ఇవాళ స్వయంగా వాళ్ళు ఈ రోజు మన కేసీఆర్ కోసం పనిచేయడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్ లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఇన్ఛార్జి కావచ్చు ప్రతి ఒక్కరికి అవకాశం స్థానిక సంస్థల్లో కల్పించి టీఆర్ఎస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించే విధంగా మా పార్టీ పనిచేస్తుంది. పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.